సో చాలా మంది తెలుగు వాళ్ళు మార్వాడి యూనివర్సిటీకి వచ్చి ఇక్కడే ఉండి అద్భుతంగా చదువుకుంటున్నారట. ఎందుకంటే ఓవర్సీస్ ప్రోగ్రామ్ ఉంది కాబట్టి ఇక్కడ. హైయర్ ఎడ్యుకేషన్ కోసమే కాదు, అదేదో గ్రాడ్యుయేషన్ లెవెల్లోనే మీకు ఆ టేస్ట్ చూపిద్దామని. మార్వాడి యూనివర్సిటీ ఎప్పుడూ కూడా సర్వీస్ ఇద్దామని యాటిట్యూడ్తో పనిచేస్తుంది. Completed his graduation from Marwadi University or the other university which he is going to continue there. Regarding 2+2 programs, we are following the UGC guidelines. We have tie-up with 5 universities in US. Some of the universities are even more than 100-year-old. Students should also learn that what to answer, how to answer. Under STEM program, will be eligible for OPT, optional practical training, up to 3 years. So later on, if they are facing some problem, is there any support cell for you? Connecting the international relations of US University are also connected to the Indian Embassy in US. ఫ్యూచర్, కెరియర్ ఇవన్నిటి తర్వాత మన వాళ్ళు ఆలోచించేది డబ్బుల గురించి. 2 years కంప్లీట్ చేసుకున్న తర్వాత ఈ సైన్స్ స్ట్రీమ్లో అయితే 1 to 3 years వరకు వర్క్ పర్మిట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. ఈరోజు నేను వచ్చేసిన మార్వాడి యూనివర్సిటీ, రాజ్కోట్, గుజరాత్. సో చాలా మంది తెలుగు వాళ్ళు మార్వాడి యూనివర్సిటీకి వచ్చి ఇక్కడే ఉండి అద్భుతంగా చదువుకుంటున్నారట. ఎందుకో తెలుసా? ఎందుకంటే ఓవర్సీస్ ప్రోగ్రామ్ ఉంది కాబట్టి ఇక్కడ. అంటే ఇప్పుడు మన పిల్లల్ని చాలాసార్లు మనము బయట విదేశాలకు పంపించి చదివించాలనుకుంటాం, ప్రతి ఒక్కరికి ఆశయం ఉంటుంది. బట్ మన ఫైనాన్షియల్ స్టేటస్ మనకి సపోర్ట్ చేయదు. అలాంటప్పుడు చాలా తక్కువ డబ్బులనే వాళ్ళు ఇంజనీరింగ్ చేయాలనుకున్నా, ఇంకేదైనా కోర్స్ చేయాలనుకున్నా కూడా 2 సంవత్సరాలు ఇక్కడ చదివి 2 సంవత్సరాలు బయట చదివితే ఆటోమేటిక్గా ఎంఎస్ కూడా అక్కడే చేసే అవకాశం ఉంటుంది. ఉద్యోగం చేసుకోవచ్చు, మంచి లైఫ్, చాలా పైసలు సంపాదించవచ్చు, అండ్ ఆల్సో వాళ్ళ ఫీజులు వాళ్ళు కట్టుకోవచ్చు. సో ఇలాంటి ఒక అద్భుతమైన అవకాశం మీకు ఉంది అంటే మీరేం చేస్తారు? డెఫినెట్గా ఇది ఏందా చూద్దాము అనుకుంటారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఒక సిరీస్ ఆఫ్ మార్వాడి యూనివర్సిటీ ఇన్ఫర్మేషన్ అంతా మీకు మన సుమన్ టీవీలో చూపించబోతున్నాం అనమాట. ఇవాళ నుంచి వచ్చే 6 నెలల వరకు ప్రతి వారం ఒక ఎపిసోడ్ రూపంలో మార్వాడి యూనివర్సిటీలో ఎడ్యుకేషన్ పరిస్థితి ఏంటి, ఏమేమి ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఏమేమి చేయొచ్చు, మీ పిల్లల్ని ఏ విధంగా జాయిన్ చేయొచ్చు, ఇవన్నీ విషయాలు నేను మాట్లాడబోతున్నా ఈరోజు ఈ ఎపిసోడ్లో. సో డైరెక్ట్గా మనం వెళ్ళి వైస్ చైర్తోనే మాట్లాడి అన్ని విషయాలు తెలుసుకుందాం రండి. సో రాజ్కోట్లో ఉన్న ఈ యూనివర్సిటీ చూసుకుంటూ, అంటే కింద మొత్తం మంచిగా విశాలమైన జాగా, ఫుల్ చెట్లు, చాలా ఆహ్లాదకరమైన వాతావరణం. దాదాపుగా 80 ఎకరాలలో ఉన్న ఈ క్యాంపస్, ఈ యూనివర్సిటీ ఏదైతుందో దీంట్లో ప్రతి బ్లాకు చాలా అద్భుతంగా, చాలా విశాలమైన కారిడార్స్తో చేయడం జరిగింది. అండ్ ల్యాబ్స్, వీళ్ళ గ్రౌండ్స్, బాస్కెట్బాల్, క్రికెట్, ఇట్లా అన్నిటికీ గోల్ఫ్ కోర్ట్ కూడా దీంట్లో ఉంది. సో ఇలాంటి అన్నిటినీ కూడా పెట్టి చాలా అద్భుతంగా తయారు చేసిండ్రు. అండ్ ఇక్కడ చాలామంది, దాదాపుగా ఒక 50 నుంచి 60 డిఫరెంట్ కంట్రీస్ నుంచి స్టూడెంట్స్ వచ్చి చదువుకుంటూ ఉంటారు. నాకు తెలిసైతే ఇలాంటి ఒక అద్భుతమైన యూనివర్సిటీలో నేను కూడా చదువుకుంటే బాగుండు అని ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది. అలాంటి యూనివర్సిటీ అనమాట. సో ఫస్ట్లీ ఇలాంటి ఒక మంచి యూనివర్సిటీలో ఒక 2+2 అనే ఒక ప్రోగ్రామ్ లాంచ్ చేస్తున్నారట. సో ఈ ప్రోగ్రామ్ ఏంటి, ఇది మనకి ఎట్లా ఉపయోగపడుతుంది, దానికి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి, అసలు ఈ ప్రోగ్రాం గురించి మొత్తం మాట్లాడడానికి మనతో 4 ఉన్నారు. సో అందులో వీసీ గారు, ప్రో వీసీ గారు, అండ్ ఒక డైరెక్టర్ గారు, అట్ ద సేమ్ టైం అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ అడ్మిషన్స్ మన దగ్గర నుంచి, మన తెలుగతను. వీళ్ళందరూ కూడా మన కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ గ్రీట్ చేద్దాం, మాట్లాడదాం, ఇంకా తెలుసుకుందాం రండి. హలో సార్. హలో మ్యామ్. నమస్తే సార్. గుడ్ ఈవినింగ్ మేడం. నమస్తే సార్. వెల్కమ్ టు మార్వాడి యూనివర్సిటీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.
పెద్ద మీటింగ్లోనే ఉన్నారు వీళ్ళు, ఎందుకంటే ఒక గొప్ప ప్రోగ్రామ్ని లాంచ్ చేయబోతున్నారు కాబట్టి. సో నేను పరిచయం చేసుకున్నాను కాబట్టి మీకు కూడా పరిచయం చేద్దాం అనుకుంటున్నా. సో ఫస్ట్ నా లెఫ్ట్లో ఇక్కడ సార్ ఉన్నారు కదా, ఈయన వీసీ గారు డాక్టర్ ఆర్బి జడేజా గారు. సార్ నమస్తే. నమస్తే మేడం, గుడ్ ఈవినింగ్. థ్యాంక్ యూ సార్. సో నిజంగా చాలా అద్భుతమైన క్యాంపస్లో చాలా మంచి ఫ్యాకల్టీ ఉన్నారు దీంట్లో కూడా. సో అండ్ కమింగ్ టు దట్ సార్, సో ఆ సార్ ఏమో ప్రో వీసీ, ఆయన డాక్టర్ సంజిత్ సింగ్ గారు. నమస్తే సార్. నమస్కారం, వెల్కమ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ అలాట్. సో ఇక్కడ మీరు చూస్తున్న సార్ ఎవరైతే ఉన్నారో ఈయన డిప్యూటీ డైరెక్టర్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ డాక్టర్ నీలేష్ అద్వానీ గారు. సార్ నమస్తే. సో ఫైనల్లీ వి ఆల్ నో హిమ్ వెరీ వెల్. హీ ఈజ్ మహేంద్ర నాయుడు గారు, అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ అడ్మిషన్స్. మన 2 తెలుగు రాష్ట్రాల్లో అన్ని అడ్మిషన్స్ కూడా హీ ఈజ్ టేకింగ్ కేర్. ఈయన అండర్లోనే జరుగుతాయి అన్నమాట ఇవన్నీ కూడా. హీ ఈజ్ ద హోల్ అండ్ సోల్ పర్సన్ ఫర్ దాట్. సో ఆయన కూడా ఈ మీటింగ్లో ఉన్నారు. సో ఆయన నుంచి మొదలు పెడదాం. సార్, ఏదైతే ఈ 2+2 అనే ప్రోగ్రామ్ ఉందో, ఈ ప్రోగ్రామ్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది కొంచెం తెలుసుకుంటేనే. సో ఇంకా బాగా తెలుసుకుంటే బాగుంటుంది అనిపించింది నాకు. సో యాక్చువల్లీ ఈ ప్రోగ్రామ్ ఏంటి, ఎందుకు లాంచ్ చేస్తున్నారు? మార్వాడి యూనివర్సిటీ పేరు చెప్పగానే ఇట్స్ యూనో 50-60 కంట్రీస్ నుంచి పిల్లలు చదువుతారు, రైట్, ఇంటర్న్షిప్స్ ఇస్తారు. ఇవన్నీ ఇప్పటి వరకు వింటున్నది. అంటే మార్వాడి యూనివర్సిటీ ఎప్పుడు అడ్వాన్స్డ్గా థింక్ చేస్తుంది. సో ఇప్పుడు ఏంటంటే మనకి సౌత్ ఇండియా నుంచి పిల్లలు వస్తున్నారు. జనరల్గా నార్త్ ఇండియాలో ఈ అమెరికా వైపు వెళ్ళాలి అనే థాట్ చాలా తక్కువ ఉంటుంది. బట్ మనకి ఎప్పుడైతే చూస్తే సౌత్ ఇండియాకి వచ్చినప్పుడు ఆంధ్ర కావచ్చు, తెలంగాణ కావచ్చు, లేదా కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఈ పిల్లల్లో ఎట్లా ఉంటుందంటే మేము హైయర్ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత ఎంఎస్ కోసం అక్కడికి వెళ్ళాలి అని ప్లాన్ చేస్తుంటారు. సో ఇక్కడ మేమేం చేసామంటే హైయర్ ఎడ్యుకేషన్ కోసమే కాదు, అదేదో గ్రాడ్యుయేషన్ లెవెల్లోనే మీకు ఆ టేస్ట్ చూపిద్దామని. ఓకే. సో మీకు ఇక్కడ 2 years ఇక్కడ చదవండి, 2 years అక్కడికి వెళ్ళి చదవండి. ఓకే. సో ఈ ప్రోగ్రామ్ అనేది అంటే ఇండియాలో లేదు, కొత్తగా వస్తుందని చెప్పలేను. కానీ ఆ యూనివర్సిటీస్తో కంపేర్ చేసుకున్నప్పుడు, మా యూనివర్సిటీతో కంపేర్ చేసుకుంటున్నప్పుడు దాని కాస్ట్లో వేరియేషన్ వస్తుంది. మార్వాడి యూనివర్సిటీ ఎప్పుడు కూడా సర్వీస్ ఇద్దామనే యాటిట్యూడ్తో పనిచేస్తుంది, కమర్షియల్ యాటిట్యూడ్తో కాదు. రైట్. సో ఇక్కడ ఇండియాలో ఎక్కడ జరగనిది మేము చేయబోతున్నాం. మా యూనివర్సిటీ మీ పిల్లల్ని 2 years ఇక్కడ కంప్లీట్ చేసిన తర్వాత అతి తక్కువ ప్రైస్తో మిమ్మల్ని యూఎస్కి పంపించే బాధ్యతను తీసుకోబోతుంది. వైస్ ఛాన్సలర్ ఆయన ఈ యూనివర్సిటీకి. సో జడేజా గారు, డాక్టర్ జడేజా గారే ఆ విషయాలన్నీ కూడా మనకి చెప్పడం జరుగుతుంది. సో సార్, బేసికల్లీ దిస్ ఈస్ అ వెరీ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ which you're gonna launch it. So for this, basically parents would think about visa immediately. So the students who are doing their 2 years of graduation here and gonna continue their graduation abroad, so is that easy for every student to get a visa? Marwadi University is always committed to provide the quality education, right? Yes. As a part of this initiative, those students who are interested to explore foreign university, so with the help of Dr. Sanjit Singh, who is working here as a Pro Vice Chancellor of Marwadi University, he has a lots of connection in US and in other university. So we have tie up with 5 university in US. Okay. And right now already we have signed the MOU with the 5 university. They are very reputed in US. So we want to provide the platform to our UG students. 2 years they will study here and 2 years they need to study in US where we have collaborations. Okay. Now see, it's always difficult to get the visa, particularly in US, but we will provide the right platform to our students, right? It's our responsibility to get the visa or not to get the visa. That is the purview of visa office. We have a separate center for that, and Dr. Nilesh Advani is taking care of that center, and we are going to open office of that particular university here in Marwadi University. They will guide them how to process for the 2+2 programs. Okay. So visa process also they will guide them, and for that whatever necessary documents they required, they will submit it. See, if the student is completing his 2 years of graduation here and the rest of the 2 years there, will he receive a certificate that he completed his graduation from Marwadi University or the other university which he is going to continue there? So let me tell you, regarding 2+2 programs, we are following the UGC guidelines.
2 years they will complete here. So 50% credit they will complete with the Marwadi University, and 50% credit they will complete from the US, Yes. where we have collaborations. So of course they will get the degree certificate from US University also. డన్. సో బేసిక్గా నేను వీసీ గారిని అడిగిన ప్రశ్న ఏంటి అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి ఒక మంచి ప్రోగ్రామ్ చేస్తున్నారు కదా, మరి ఈ ప్రోగ్రామ్కి ఏంటి అసలు, వాట్ ఈస్ ద థింగ్ యూ గోన్ డూ, ఎట్లా జరుగుతుంది ఈ ప్రోగ్రామ్ అంటే, ఇక్కడ 2 years చదువుకుంటారు పిల్లలు, తర్వాత ఇక్కడ నుంచి అక్కడికి వాళ్ళు వెళ్ళి చదువుకోవడానికి మేము హెల్ప్ చేస్తాం వాళ్ళకి. వీసా ప్రాసెస్ ఏదైతే ఉంటుందో అది మేము చేస్తాం, కానీ వీసా తెచ్చుకోకపోవడం అనేది ఆ పిల్లోడి పైన ఆధారపడి ఉంటుంది. అక్కడ 2 years వీళ్ళు 5 colleges-తోని కొలాబరేట్ అయి ఉన్నారంట మార్వాడి యూనివర్సిటీ వాళ్ళు. సో ఆ 5 colleges-లో వాళ్ళకి ఏది కరెక్టో అక్కడికి వెళ్ళి చదువుకుంటారు వాళ్ళు. సో ఇక్కడ చేసిన ఆ 2 years డిగ్రీ ఏదైతే ఉందో దాని యొక్క క్రెడిట్స్ని వీళ్ళు ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఓవరాల్గా అక్కడ 2 years కూడా కంప్లీట్ చేసుకున్నాక వాళ్ళకి అక్కడ యూనివర్సిటీ నుంచే వాళ్ళకి సర్టిఫికేట్ వస్తుంది అనమాట, దట్ దే కంప్లీటెడ్ అని. సో దాని తర్వాత మనకు వచ్చే డౌట్ ఏంది ఇమీడియట్గా, నెక్స్ట్ 5 ఏవైతే కాలేజెస్ ఏవైతే వీళ్ళు కొలాబరేట్ అయినరో అక్కడ అవి ఏంటి, అవి తెలుసుకోవాలనేది. సార్ అయితే చెప్పినారు చాలా క్రెడిబిలిటీ ఉన్న కాలేజెస్ అవి, అక్కడ కొన్ని సంవత్సరాలుగా చాలా అద్భుతంగా నడుపుతున్నారు వాళ్ళు అక్కడ. సో వాళ్ళతో మేము MOU తీసుకున్నాము అని. మరి అదే ఇప్పుడు మనం సంజిత్ సార్ని అడిగి తెలుసుకుందాం. సో సార్, సో వాట్ ఆర్ దీస్ 5 colleges which Marwadi University is collaborated with? So these are the 5 universities actually, and they are not the colleges, they are the universities. Acha. And some of the universities are even more than 100-year old. Like if I'll say the University of West Alabama, which get started in 1835, then the Indiana State University started in 1865, Kansas State University, Texas State University, and then California Baptist University. So these are the 5 universities, and we have just started. We are in talk with few more universities, so they will come soon. Okay, so in this, the student will complete 2 years in the India, and then after that, their credits will get transferred to US. And what our Vice Chancellor said, we have a special cell as well. We were talking about visa preparedness. So for US visa, remember, a student should also learn that what to answer, how to answer, what to do. So our team also prepare them, for the interview. Because there are 60% chances that how you are appearing in the interview will depends whether you are getting the visa or not. Absolutely. And then once the student reach to these university, then they will study 2 years over there. And then there are certain scholarships also. It depends on which kind of marks they have. There are scholarship for hostels, and some part-time jobs also they can do if they are eligible. Okay, so once the student reach US, for first 6 months he cannot work. Okay, after that he can work part-time. Okay, once he will complete 2 years, then under STEM program, the student who are under STEM program will be eligible for OPT, optional practical training, up to 3 years, which is F1 visa. And normally in F1 visa, there is the practical learning is $20 to $22 per hour. So average, if you can see, if the student is good and he get a good offer, he can earn up to $50,000 to $60,000 in a year. Okay, and then there is a chance if you can get a good offer under OPT, then he may apply his F1 visa to get transferred under H1B. So these all are the opportunity which student can take. If he will do, like if he will spend the 2 years there with a lot of dedication, and he will learn good, he will perform good, and then get OPT, and then definitely he can get transferred into H1 visa, and then maybe the chances to get settled over there as well. వెరీ నైస్. సో బేసికలీ ఇదంతా చేసి అక్కడికి పంపించిన తర్వాత మా పిల్లల పరిస్థితి ఏంటి, ఈ భయం ఉంటుంది అందరికీ. సో ఫస్ట్లీ ఆయన చాలా స్పష్టంగా చెప్పినది ఏంటంటే, ఏవైతే 5 colleges-తోనే వీళ్ళు కొలాబరేట్ అయ్యారో ఇవన్నీ కూడా చాలా పాతవి, అంటే చాలా క్రెడిబిలిటీ ఉన్న యూనివర్సిటీస్తోనే, ఇవి కాలేజెస్ కాదు యూనివర్సిటీస్ అని మెన్షన్ చేసిండ్రు సార్. సో ఈ యూనివర్సిటీస్తోనే వాళ్ళు కొలాబరేట్ అయ్యి ఉన్నారు. సో ఈ 5 ఏవైతే ఉన్నాయో ఇది ఇనిషియల్ స్టేజ్ కాబట్టి 5తోనే మేము కొలాబరేట్ అయినాం, బట్ ఇంకా అవుతున్నాము. వీసా ట్రైనింగ్ కోసం అని ఒక సెల్ ఉంటుంది వీళ్ళకి. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఈ పిల్లల్ని వీసా ఇంటర్వ్యూకి ప్రిపేర్ చేస్తారు అన్నట్టు. వాళ్ళు ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు, వీళ్ళ బాడీ లాంగ్వేజ్ ఎట్లా ఉండాలి, వీళ్ళు ఎట్లా ప్రజెంట్ చేయాలి, ఏం చెప్పాలి, ఇవన్నీ కూడా మొత్తం ప్రిపేర్ చేసి పంపుతారు.
సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళి వీళ్ళ క్రెడిట్స్ ఏవైతే ఉన్నాయో 2 yearsకి దాన్ని అక్కడ ఏ యూనివర్సిటీతోనైతే వాళ్ళు చదువుకుంటున్నారో, ఎక్కడైతే వెళ్ళి చదువుకుంటున్నారో అక్కడికి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత అక్కడ 2 years ఈ పిల్లలు మిగతా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకుంటారు. కానీ దానికన్నా ముందు వెళ్ళిన కొత్తలో 6 నెలల వరకు వాళ్ళు ఎటువంటి వర్క్ చేయడానికి కుదరదు. 6 నెలలు కంప్లీట్ అయిన తర్వాత వీళ్ళు పార్ట్ టైం జాబ్ చేసుకోవచ్చు. అంతే కదా పాపం మనోళ్ళు ఇక్కడ నుంచి కొన్ని లక్షలు పెట్టుకొని పోతుంటారు కాబట్టి దాన్ని పిల్లలు మళ్ళీ రీపే చేసుకోవడానికి ఇది ఒక అవకాశం అన్నట్టు మంచిగా. సో పార్ట్ టైం చేసుకోవచ్చు. పార్ట్ టైం తర్వాత వీళ్ళ గ్రాడ్యుయేషన్ 2 సంవత్సరాలు బాగా శ్రద్ధతో చదువుకొని మంచి కంప్లీట్ చేసుకొని మంచి మార్కులు తెచ్చుకొని సర్టిఫికేట్ చేతికి వస్తే వీళ్ళకి OPT ఉంటుంది అనమాట. F1 వీసా పైనే ఉంటారు. బట్ ఏంది అని అంటే వీళ్ళకి వర్క్ చేసుకునే పర్మిషన్ దొరుకుతుంది అన్నట్టు బేసిక్గా. సో ఒక కంపెనీలో స్టార్టింగ్లో గంటకి $22 నుంచి $25 వరకు సంపాదించుకునే అవకాశం దొరుకుతుంది. తర్వాత వాళ్ళు మంచి టాలెంటెడ్ అయితే, బాగా శ్రద్ధ చూపించినట్టయితే ఒక గొప్ప కంపెనీలో, మంచి కంపెనీలో జాబ్ కొట్టగలిగితే H1 వీసాకి కన్వర్ట్ అయిపోతారు అన్నట్టు. సో ఈ విధంగా ఈ ప్రోగ్రామ్ జరుగుతుంది. అక్కడికి వెళ్ళి చాలామంది అట్లా సెటిల్ అయ్యే అవకాశం ఉంటుంది అనే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పింది. సార్ ఇక్కడ ఎవరైతే ఉన్నారో మన నిలేష్ సార్, ఈయనకి ఏంటంటే ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఉన్నాయి కాబట్టి ఈయన బాగా జాగ్రత్తగా చూసుకుంటారంట. సో ఈయనని అడిగి తెలుసుకోవాల్సిన విషయం ఏంది అని అంటే, మరి ఇప్పుడు మన పిల్లలు అటు పోతారు, పోయిన తర్వాత ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేశారు, అకాడమిక్గా కావచ్చు, లేకపోతే హెల్త్ పరంగా కావచ్చు, లేకపోతే స్టే పరంగా కావచ్చు, ఇంకోటి కావచ్చు. సో ఇలాంటి ఇష్యూస్ ఏవైనా ఉంటాయి కొంతమందికి, అందరికీ కాదు, ఒక 10 మందిలో ఒకరికో ఇద్దరికో వచ్చినాయి అనుకోండి. ఏంటి పరిస్థితి, మా పిల్లలు మరి ఆగమవుతారు కదా అడిగిపోయి అనే డౌట్ ఉంటుంది మీకు. సో దాన్నే నేను అడగబోతున్నా. సో సార్, యాక్చువల్లీ ఇఫ్ ద స్టూడెంట్స్ ఆర్ గోయింగ్ ఫ్రమ్ హియర్ టు దేర్ అండ్ లేటర్ ఆన్, maybe after 6 months or 1 year, whatever it is, the time period. So later on, if they're facing some problem, what is the situation? Is there any support cell for you? We have a separate cell, as discussed, International Relations Department. What our team does, they get connected with all the students who are studying abroad, whether it is US or any other part, mainly US now. Okay. So what our team does, they get connected with students if they are facing any academic issue. We try to solve the issue connecting the international relations of US university, and then we try to solve their issues up, whether that is academic or any other thing. Now if there is a student is facing any issue regarding, say, health problem or something severe, then we are also connected to the embassy, Indian embassy in US. Okay. So we get connected, we can get connected with them, and then we can resolve such cases in case there is any health problem or something like that. So our students don't need to worry. We have a separate cell which gets connected to all the students on regular basis. That's nice. సో నిలేష్ సార్ చెప్పినట్టుగా విన్నట్టయితే వీళ్ళ రిలేషన్స్ చాలా బాగున్నాయి అక్కడ యూనివర్సిటీతో కానీ, లేకపోతే అక్కడున్న ఇండియన్ ఎంబసీతో కానీ. సో దీనివల్ల ఒకవేళ ఇక్కడి నుంచి వెళ్ళిన మన పిల్లలు అక్కడ ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేసినా, ఫర్ ఎగ్జాంపుల్ అకాడమిక్గా ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేస్తే అక్కడ యూనివర్సిటీతోని వీళ్ళు సార్ట్అవుట్ చేసుకుంటారు అనమాట. ఇది వీళ్ళకి అర్థమవుతలేదనో, లేకపోతే దే నీడ్ మోర్ హెల్ప్ అనో, ఎందుకంటే వీళ్ళు వెల్ కనెక్టెడ్ విత్ ద యూనివర్సిటీ. తర్వాత ఒకవేళ హెల్త్ ఇష్యూ ఇలాంటి ఇష్యూస్ ఏమైనా వచ్చినాయి అనుకోండి పిల్లలకి, సో ఇఫ్ దట్ ఈస్ ద కేస్ వీళ్ళు ఏంది అని అంటే అక్కడ ఉన్న మన ఇండియన్ ఎంబసీ వాళ్ళతో కూడా వెల్ కనెక్టెడ్ ఉన్నారన్నమాట. అందుకోసమే ఈ రిలేషన్షిప్స్ బాగా మెయింటైన్ చేస్తారనమాట. సో దానికి కూడా సెపరేట్ సపోర్టింగ్ సెల్ ఉంది వీళ్ళ దగ్గర. సో వీళ్ళు ఏంటంటే ఎప్పటికప్పుడు ఇమీడియట్గా రియాక్ట్ అయ్యేలాగా, వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉంది, వాళ్ళు తిరిగి రావాలనుకుంటున్నారా, అక్కడనే సార్ట్అవుట్ చేయొచ్చా, ఇవన్నీ డిస్కస్ చేసి పిల్లలకి ఏం కాకుండా జాగ్రత్తగా చూసుకునే అవకాశం వీళ్ళ దగ్గర చాలా ఉంది అన్న విషయం అర్థమవుతుంది అనమాట. సో దట్ ఈస్ ద థింగ్. అండ్ ఫైనల్లీ ఇప్పుడు అందరూ తల్లిదండ్రులు ఆలోచించేది మరి ఫైనాన్స్ ఏంటి. చలో 2 years ఇక్కడ కంప్లీట్ చేసుకుంటున్నాం, మరి ఇంకో 2 years అక్కడ చేస్తున్నాం, ఎంత ఖర్చు అవుతుంది, ఎంత రెడీగా పెట్టుకోవాలి మేము, అసలు ఈ ఖర్చులు ఎట్లుండబోతున్నాయి, మా పిల్లలు తిరిగి కట్టుకోగలుగుతారు అక్కడ వచ్చిన జాబ్తోని, ఇలాంటి డౌట్స్ కొన్ని ఉంటాయి. అవి ఇప్పుడు మనము మహేందర్ సార్ని అడిగి తెలుసుకుందాము. సో సార్, ఫైనలీ టు యూ అగైన్. సో మన వాళ్ళకి మీకు తెలుసు, ఆఫ్టర్ ఆల్ దిస్ సెక్యూరిటీ,
తర్వాత ఫ్యూచర్, కెరియర్, ఇవన్నిటి తర్వాత మన వాళ్ళు ఆలోచించేది డబ్బుల గురించి. సో ఒకటి ఏంటంటే ఈ ప్రోగ్రామ్ కింద పోయే వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం ఎవరైనా కూడా ఏంటంటే మిడిల్ క్లాస్, హయ్యర్ మిడిల్ క్లాస్ వీళ్ళే ఉంటారు. హై క్లాస్ అయితే డైరెక్ట్గా వెళ్ళిపోయి ఆ డిగ్రీ కూడా అక్కడే చేసుకుంటే ఇంటర్ కూడా అక్కడే చేసుకున్న ఇదే వాళ్ళు కూడా ఉంటారు. బట్ వీళ్ళంతా కూడా మిడిల్ క్లాస్, హయ్యర్ మిడిల్ క్లాస్ ఉంటారు కాబట్టి వీళ్ళల్లో చాలామంది ఎన్ని డబ్బులు అయితే అనే ఆలోచన, ఎంత లోన్ తీసుకోవాలి, ఎట్లా మూట కట్టుకోవాలని చూస్తారు. సో వీళ్ళకి ఏం చెప్తారు మీరు, ఎంత ఖర్చు అవుతుంది? ఈ 2 years ఇక్కడ కంప్లీట్ చేసుకుంటే అప్రాక్సిమేట్లీ ఒక 5 lakhs వరకు ఇండియాలో ఖర్చు వస్తుంది. ఓకే. ఆ తర్వాత పిల్లలు ఎప్పుడైతే అక్కడికి వెళ్తారో, ఇందాక సార్ చెప్పినట్టుగా ఫస్ట్ ఒక 6 months వీళ్ళకి వర్క్ చేసే ఛాన్స్ ఉండదు. సో ఈ 6 months తర్వాత పార్ట్ టైం జాబ్ చేసుకునే ఛాన్స్ వాళ్ళకు ఉంటుంది. 2 సంవత్సరాలకి అప్రాక్సిమేట్లీగా ఒక 15 to 20 lakhs మధ్యలో 2 yearsకి మనకి ఎక్స్పెండిచర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ట్రంప్ వచ్చిన తర్వాత అంటే వర్క్ చేయటం కుదరదు, పార్ట్ టైం అనే కాన్సెప్ట్ ఇంకా కన్ఫర్మ్ కాలేదు. అట్లా ఏమైనా ఇబ్బంది పెడితే సో ఆ 20 లక్షల వరకు అటు ఇటుగా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. అట్లా కాదు, తర్వాత పాలసీస్ మారాయి అనుకుంటే సో అక్కడ ఎర్న్ చేసుకుంటా కట్టుకునే ఛాన్స్ ఉంటుంది. ఓకే. సో అట్లనే ఇక్కడ నుంచి వెళ్ళటానికి ఇనీషియల్గా ఒక 5 to 6 lakhs వరకు టికెటింగ్ కానీ, వీసా ఎక్స్పెండిచర్ కానీ ఇవన్నీ వస్తాయన్నమాట. సో ఇక్కడ ఎప్పుడైతే మన పిల్లలు వెళ్ళేవాళ్ళు ఎక్కువగా సైన్స్ బ్యాక్గ్రౌండ్ పిల్లలు వెళ్తుంటారు అక్కడికి. సో ఈ సైన్స్ బ్యాక్గ్రౌండ్ పిల్లలు ఎవరైతే వెళ్తారో అక్కడికి వీళ్ళకి ఈ 2 years కంప్లీట్ చేసుకున్న తర్వాత ఈ సైన్స్ స్ట్రీమ్లో అయితే 1 to 3 years వరకు వర్క్ పర్మిట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే. ఒక 50 నుంచి 60 వేల డాలర్స్ పర్ ఇయర్ అది సంపాదించుకునే అవకాశం కలుగుతుంది. సో ఎప్పుడైతే వీళ్ళు ఇక్కడ ఖర్చు పెట్టారో అదంతా కూడా మళ్ళీ వెనక్కి తెప్పించుకోవచ్చు. ప్లస్ అంటే అక్కడ కావాలి జాబ్ అక్కడే కంటిన్యూ చేసుకుంటానంటే అక్కడ కంటిన్యూ అవ్వచ్చు. లేదు అట్లా కాదు నేను వెనక్కి వచ్చేస్తానంటే 2 yearsకా 3 yearsకా. సో వన్ వే ఏంటి అంటే ఒకటి ఇంటర్నేషనల్ డిగ్రీ ఉంటుంది, ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఉంటుంది, ఆ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మీ పిల్లల్ని సేఫ్ సైడ్లో పంపించడానికి మార్వాడి యూనివర్సిటీ తీసుకొచ్చినటువంటి ఈ స్కీమ్, ఈ పాలసీ ఏదైతే ఉందో 2+2 డెఫినెట్లీ ఇట్ కెన్ హెల్ప్ యువర్ చిల్డ్రన్. సో +2 అయిపోగానే మీ పిల్లోడు అక్కడికి వెళ్ళిపోతాడు. సో ఫ్యూచర్లో జాబ్ చేసుకోవాలా లేదా మాస్టర్స్ చేసుకోవాలా, రైట్, ఏది కావాలి అనుకున్నా కూడా మీ పిల్లలకి ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. అట్ ద సేమ్ టైం అమెరికాలో చదివాడు కనుక డిగ్రీ అక్కడిది కనుక వాళ్ళకి ఫర్దర్గా ఏం చేయాలి అనుకున్నా కూడా వాళ్ళకి ప్రయారిటీ ఉంటుంది. సో ఇన్ని రకాల అడ్వాంటేజెస్ దీంట్లో ఉండబోతున్నాయి. డెఫినెట్లీ ఇది ఎక్స్పెన్సివ్ కాదు, ఆ రకంగా మేము ప్లాన్ చేస్తాం. వండర్ఫుల్ సార్. డెఫినెట్లీ సార్ అన్నట్టుగా ఎక్స్పెన్సివ్ కాదు. ఎంత ఖర్చు అవుతుండొచ్చు, ఏమవుతుండొచ్చు, ఒకవేళ ట్రంప్ ఏదైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లం జరగకపోతే హ్యాపీగా వాళ్ళది ఏదైతే అప్పు చేసుకునే పోయినరా, ఉన్న పైసలతో పోయినరా వాటన్నింటినీ కూడా తిరిగి సంపాదించుకోవచ్చు. లేదు అంటే మాత్రం దానికి రెడీ అవ్వాల్సి ఉంటుంది. ఈ విషయం మాత్రం చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అండ్ ఇందులో మీకు అన్ని ఇన్ఫర్మేషన్స్ వచ్చేసినాయి కదా, అసలు ప్రోగ్రామ్ ఏంటి, సెక్యూరిటీ ఎంత ఉంది, వీళ్ళ సపోర్ట్ సెల్ ఏ విధంగా పనిచేయబోతుంది, అండ్ ఏ విధంగా పిల్లల్ని అక్కడికి వెళ్ళడానికి ప్రిపేర్ చేయబోతున్నారు. సో ఇవన్నీ కూడా వెరీ క్లియర్. సో అన్ని విషయాల్లో టిక్ 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 ఎస్ డన్. సో బేసిక్గా ఒకవేళ మీ పిల్లల్ని మీరు కూడా ఇట్లా మార్వాడి యూనివర్సిటీలో చదివించాలనుకున్నా, ఇక్కడి నుంచి ఆ 2+2 ప్రోగ్రాంలో అక్కడికి పంపించాలనుకున్నా మీరు కన్సల్ట్ అవ్వాల్సింది ఈ కింద నంబర్కి అన్నట్టు. సో ఈ కింద నంబర్కి ఫోన్ చేసి వాళ్ళతో డీటెయిల్స్ మాట్లాడొచ్చు. లేదంటే మన 2 తెలుగు రాష్ట్రాల్లో దాదాపుగా 30 బ్రాంచ్లు వీళ్ళ ఆఫీసులు ఉండబోతున్నాయి. అక్కడ ప్రతి బ్రాంచ్కి మేనేజర్స్ ఉంటారు. సో వాళ్ళని కలిసి వాళ్ళతో మాట్లాడి తెలుసుకొని మీ పిల్లల్ని ముందుకు తీసుకురావచ్చు అన్నట్టు. అండ్ అంతేకాకుండా ఒకరోజు మంచిగా ఈ క్యాంపస్ టూర్ వేయొచ్చు, ఒకసారి వచ్చి క్యాంపస్ చూడొచ్చు. పిల్లలు ఇక్కడ చదువుకుంటారు ఉంటారు కాబట్టి ఫ్యాకల్టీ ఎట్లుంది ఏం కథ అనేది. సో ఇవన్నీ చూసిన తర్వాత యూ కెన్ మేక్ అ డెసిషన్. వండర్ఫుల్ ఆపర్చునిటీ అని అయితే నాకు అనిపిస్తుంది. 2+2 ప్రోగ్రామ్, యుఎస్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దీంట్లో మేము పెట్టబోతుంది లిమిటెడ్ సీట్స్. ఎక్కువ క్రౌడ్ని ఎంటర్టైన్ చేయలేము. ఓకే. సో వీఆర్ లుకింగ్ సమ్వేర్ అరౌండ్ 180 to 240 సీట్స్ ఓన్లీ. అంతే. ఓకే. అంటే దీనికి ఏమైనా ఎలిజిబిలిటీస్ చూస్తారా సార్, లేకపోతే ఫస్ట్ కమ్ ఫస్ట్ అన్నట్టు ఉంటుంది? అంటే దీంట్లో పర్సంటేజ్ చూస్తాం. అంటే రేపు పొద్దున్న వీసాకి ఇబ్బంది లేకుండా ఉండటానికి ఒక రైట్ పర్సంటేజ్ ఉందా లేదా అని చూస్తాం. ఓకే. సో అట్ ద సేమ్ టైం ఫినాన్షియలీ అట్లీస్ట్ ఆ లెవెల్ వరకు ఎఫర్ట్ చేయగలరా లేదా అనేది చూస్తాం. సో వాళ్ళ ఇంట్రెస్ట్ ప్లస్ ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియా
వాటిని మ్యాచ్ అవుతే డెఫినెట్లీ విల్ గో హెడ్. డన్. సో దీస్ ఆర్ ది కండిషన్స్ అప్లై. ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. సో గ్రేట్ టాకింగ్ టు యూ సార్. నిజంగా యూ పీపుల్ ఆర్ పుటింగ్ సో మచ్ ఆఫ్ ఎఫర్ట్స్ టు మేక్ దిస్ ప్రోగ్రామ్ సక్సెస్. వీ రియల్లీ అప్రిషియేట్ యూ ఆల్. సో థ్యాంక్స్ అ లాట్ ఫర్ హెల్పింగ్ us, supporting us and putting us as a priority. థ్యాంక్స్ అ లాట్. థ్యాంక్ యూ సో మచ్. సో 2 సంవత్సరాలు ఇక్కడ, 2 సంవత్సరాలు ఫారెన్లో లైక్ యుఎస్లో మీ పిల్లలు చదువుకోవాలి అండ్ మంచి ఫ్యూచర్ పెద్ద మంచి క్యాంపస్, అసలు అద్భుతమైన క్యాంపస్ ఇది. సో ఇలాంటి ప్రోగ్రామ్ గురించి మేము సిరీస్ ఆఫ్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాం. సో ఫస్ట్ ప్రోగ్రాంలో మనము మాట్లాడుకున్నట్టుగా ఈ ఫారెన్ ప్రోగ్రాము దీని గురించి ఎక్స్ప్లెనేషన్ అంతా విన్నారు కాబట్టి ఒకవేళ మీ పిల్లల్ని కూడా బయటికి పంపించి ఇట్లా మంచి చదివించాలి అనే కోరిక మీకు ఉన్నట్టయితే మీరు ఏం చేయాలంటే ఇమీడియట్గా ఫస్ట్ ఎన్రోల్ చేసుకోవాలి. ఎందుకంటే చాలా లిమిటెడ్ సీట్స్ ఉంటాయి ఇవి కాబట్టి అవి అయిపోయే లోపే మీరు ఎన్రోల్ చేసుకోవాలి. కాబట్టి దానికి సంబంధించిన నంబర్స్ కింద మీకు ఉంటాయి. సో ఆ నంబర్లకి ఫోన్ చేసి మీరు ఎన్రోల్ చేసుకోవచ్చు. లేదబ్బా మాకు ఇంకొంచెం క్లారిటీ కావాలి, మాకు ఇంకొంచెం నమ్మకం కావాలి, సపోర్ట్ కావాలి, మా పిల్లల్ని అంత దూరం పంపాలంటే అని అనుకుంటున్న తల్లిదండ్రులే అయితే మీరు ఏం చేయొచ్చు అంటే మన 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రతి 50 కిలోమీటర్లకి 60 కిలోమీటర్లకి ఒక మార్వాడి యూనివర్సిటీ వల్ల ఆఫీస్ ఉంది. సో అక్కడ ప్రతి బ్రాంచ్లో మేనేజర్ ఉంటారు. వాళ్ళతో కూర్చొని డైరెక్ట్గా అన్నీ డిస్కస్ చేసి మీ పిల్లల్ని ఏ విధంగా ప్లేస్ చేయొచ్చు, ఎప్పుడు ఇక్కడ తీసుకొచ్చి చూపించవచ్చు, ఇవన్నీ కూడా డిస్కస్ చేసుకోవచ్చు. సో ఇలాంటి ఒక అద్భుతమైన ప్రోగ్రామ్ని ఎవ్రీ వీక్ మీకోసం మేము ఇలా సిరీస్లా చేస్తూనే ఉన్నాం. కాబట్టి మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇంకా ఏమేమి ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ఇంకేం జరుగుతుంది అండ్ మార్వాడి యూనివర్సిటీ యొక్క క్యాంపస్ ఎట్లుంది, ఇవన్నీ విశేషాలు కూడా చూడొచ్చు. అండ్ చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.